తమ్ముడు నేను వదిలిపెట్టుంటా కానీ నేను నిన్ను వదిలిపెట్టుకుంటాను. ఆ విషయం నీకు తెలుసు. నాకు కష్టమైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఇక్కడ నుండి స్కూల్కి పంపించుకుంటా, చదివించిన. తరగని బరువైనా వరమని అనుకుంటా మంచిగా చదువుకో. నిన్ను దిలంతగా ఎదగాలనుకోనే ఇక్కడ ఏమైపోతావు అని నా బాధ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పెద్ద కొడుకుని హాస్టల్కి పంపించి కూడా వారం రోజులు అవుతుంది. నన్ను వదిలిపెట్టి వాడిని వదిలిపెట్టి నేను ఉండలేక ఇద్దరము బాధపడుతున్నాము. అయినా తప్పదు, రేపు వాడి భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు బాధ భరించాల్సిందే. నాకు నేను చాలా ధైర్యం చెప్పుకుంటున్నా, అయినా నాతో అయితలేదు. ఇది హాస్టల్ కి వెళ్లే రోజు వీడియో. హాస్టల్ కి పంపించడానికంటే ముందు తల్లిదండ్రులుగా మేము వాడికి ఏం మాటలు చెప్పినాము, వాడు మాకేం ధైర్యం ఇచ్చిండు అనేది ఈ వీడియోలో ఉంటది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఉండకు నాని, మంచిగా చదువుకోపో, బయటకు వెళ్ళి ఊరు డిసిపెట్టిన వాళ్ళు డెవలప్ అవుతారు. మదిలో ఎంతో దిగులే ఉన్నా రోజు ఫోన్ చేయొచ్చు తెలుసా. నేను ఫోన్ చేసి మాట్లాడినా ఎందుకు? ఫోన్ చేసినందుకు కార్డు ఉంటుంది, ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది టెలిఫోన్. కార్డు పెడితే ఫోన్ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. నేను రోజుకోసారి చేసినాక చేస్తాను, 2 రోజులకు ఒకసారి. సరే ఎప్పుడు? సరే తిన్నావా? నాకు కష్టమైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఇక్కడ నుండి స్కూల్కి పంపించుకుంటా, చదివించిన. ఒక్కొక్కరు 5వ తరగతి 4వ తరగతి రాగానే సోషల్ వెల్ఫేర్లలో రెసిడెన్షియల్లో వారేసి ప్రశాంతంగా బతుకుతుంది. అయినా నేను అట్లా ఏలేదు, మిమ్మల్ని మంచిగా చదివించిన. మంచిగా చదువుకో. సరేనా? మీ కష్టం కావద్దని నేను ఎన్ని కష్టాలైనా పడుతున్నాను. నువ్వు అనుకుంటావచ్చు మా అమ్మ ఎప్పుడున్నాడు తిరుగుతుంది, మా అమ్మ ఎప్పుడున్నాడు అంటారు. తిన్నరుడు కాదు నీకు తమ్ముడిని ఎందుకని అంటే వాడు చిక్కోను తిన్నట్టు బాగా చిక్కు అవన్నీ అర్థం చేసుకునే వయసు రాదు. మళ్ళీ వాడు ప్రాక్టికల్ మనిషి, వాడు ఏదైనా కానీ వాడు ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ ఉండాలనేది మనకి తెలిసి మెదులుతాడు. వాడు ఏమో అన్నీ తెలివై. అది నా బాధ. నువ్వు ఎక్కడ ఏమైపోతావు అని నా బాధ. అర్థమైందా? ఊరికి మమ్మీ తిడుతుంది, మమ్మీ తిడుతుంది అనుకుంటావు వచ్చి మంచిగా తెలుసు. అందుకే నువ్వు ఎక్కడ ఏమైపోతావో, ఎక్కడ పక్కదారి పడతావో, లేకపోతే నీ లైఫ్ ఎక్కడ ఉందో ఏమన్నా ఆగిపోతుంది కావచ్చు నేను అబ్బాయి. నేను అందుకే ఎప్పుడు 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 హెచ్చరిస్తూనే ఉంటుంది. నీకు నేను తిట్టినట్టు అనిపిస్తుంది కావచ్చు కదా. నీదేదా? కొత్త కదా, 2 కొత్త, ఒకటి పాత. ఈ పాత అంటే నీకు వచ్చేది కదా, వచ్చేది అన్ని పార్టీ. ఇది కూడా అయిపోతుంది. రాస్తుంది నీకు తెలుసు. నేను తమ్ముడు నేను వదిలిపెట్టుంటా కానీ నేను నిన్ను వదిలిపెట్టుకుంటాను. ఆ విషయం నీకు తెలుసు.
ఏమన్నా ఎక్కువ లేవు కదా అమ్ములు తీసినావా ఇలా ముందుగా బట్టలన్నీ సర్దడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినాము. వాడికి కావాల్సిన ఐటమ్స్ తీసుకుందామని. మన మమ్మీ 3-4 తెచ్చింది అలా లేవా బెస్ట్ లేదు తీసుకో ఒకటి మంచిది. ఇదేంటి అమ్మో, పిల్లల్ని హాస్టల్కి పంపించడం అంటే మామూలు ముచ్చటే కాదురా బాబు అనిపించింది. ఎందుకంటే 3 సార్లు షాపింగ్ చేస్తే గానీ మా ఊడు హాస్టల్కి వెళ్ళలేకపోయిండు. కరీంనగర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయినాయి మా ఊరు సూపర్ మార్కెట్లో కొన్నాము. మా ఊరు సూపర్ మార్కెట్లో మర్చిపోయినాయి ఇంకా చిన్న చిన్న కిరాణా షాపులలో కొన్నాము. మొత్తానికి 3 సార్లు షాపింగ్ చేస్తే గానీ హాస్టల్కి ముడిపడలేదు అనుకోండి. వాడికి సంబంధించిన ఎవ్రీ ఐటమ్ తీసుకున్నాము. వాడికి నచ్చినే తీసుకున్నాం. అది కూడా మన ఛానల్ ని ఫాలో అవుతూ మన వీడియోస్ అన్నింటిని కూడా చూసే వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంది అంటే చెర్రీ బాబు తిండి విషయంలో మస్తు సతాయిస్తాడు కదా. ఇంటి దగ్గర అంటే ఒక కర్రీ నచ్చకపోతే ఇంకో కర్రీ వండి పెట్టడానికి నేనున్నా, కానీ హాస్టల్లో ఏ కర్రీ వండితే ఆ కర్రీ తినాల్సిందే కదా. అందుకే వాడు హాస్టల్ కి వెళ్ళడానికి ఏ విషయంలో భయపడలేదు, ఒక ఈ తిండి విషయంలో మాత్రం కొంచెం భయపడుతుండు. ఇక్కడ తీసుకునే ఈ స్నాక్స్ అన్ని కూడా ఆ భయంతోనే తీసుకుంటుండ అన్నమాట. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఫుడ్ తినబుద్ధి కాకపోతే ఇవైనా తిని ఉండొచ్చు అనే కాన్సెప్ట్ తో ఇక్కడ కనిపిస్తున్న పిండి వంటలకి సంబంధించిన ఐటమ్స్ ఏవి కూడా తీసుకోలేదు. ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ని అలో చేయకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది అని కూడా ఆలోచించిండు. ఈ బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రమే తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. మా చెర్రీ బాబు అన్ని విషయాల్లో మస్తు అజాగ్రత్తగా ఉంటాడు. అసలు వాడిని వాడు పట్టించుకోవడమే చాలా తక్కువ, కానీ వాడు తినే ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు. ఈ బిస్కెట్ ప్యాకెట్స్ ఎందుకు తీసుకున్నాడంటే హాస్టల్లో ప్రతిరోజు మార్నింగ్ మిల్క్ ఇస్తారు కదా, ఆ మిల్క్ తాగకపోతే ఒకవేళ ఏమైనా పనిష్మెంట్ ఉంటుందో ఏమో అని ముందు జాగ్రత్తగా ఈ బిస్కెట్స్ తీసుకున్నాడు అనమాట. బిస్కెట్స్ కి పనిష్మెంట్ కి ఏంటి సంబంధం అక్క అని మీరు అనుకోవచ్చు. ఇంటి దగ్గరనే ప్యూర్ మిల్క్ తీసుకొచ్చి తాగమంటేనే సతాయిస్తాడు. బర్రెపాలు తీసుకొస్తే ఆవు పాలు కావాలంటాడు, ఆవు పాలు తీసుకొస్తే బర్రె పాలు కావాలంటాడు. ఇంకా హాస్టల్లో ఇచ్చే మిల్క్ ఎట్లుంటాయో మనందరికి తెలిసిందే, ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఉండవు. అందుకే ఆ పాలు తాగబుద్ధి అయినా తాగబుద్ధి కాకపోయినా ఈ బిస్కెట్స్ అనేవి ఆ పాలలో మిక్స్ చేసుకొని తాగుతాడు అన్నమాట. అలా ఆ బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రమే కొనుక్కోవడానికి ఇంత స్టోరీ ఉంది అన్నమాట. చెప్పిన కదా కరీంనగర్ లో మర్చిపోయిన ఐటమ్స్ అన్ని మళ్ళీ సూపర్ మార్కెట్ లో తీసుకున్నాం అని. బుక్ స్టాల్ కే వెళ్ళినాం, అక్కడ బుక్స్ తీసుకోవడమే మర్చిపోయినాం. కొన్ని ఆ మర్చిపోయిన బుక్స్ ఏవైతున్నాయో ఇక్కడ సూపర్ మార్కెట్ లో తీసుకున్నాడు అన్నమాట చెర్రీ బాబు. ఇంకా హాస్టల్ కి తీసుకెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకొని రెడీ అయి బయలుదేరినాము. లగేజ్ తో పాటు మేము ముగ్గురిమి ఒకేసారి స్కూటీ పైన వెళ్ళలేము కాబట్టి ముందుగా మా ఆయన లగేజ్ మొత్తం తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వచ్చిండు హాస్టల్ దగ్గర. ఇంతకీ మా చెర్రీ బాబు ఎక్కడ హాస్టల్ కి వెళ్తుండో చెప్పలేదు కదా. ఇన్ని రోజులు వాళ్ళు చదువుకున్న ఎస్ఆర్ ప్రేమ్ రంగారావుపల్లి బ్రాంచ్ లోనే డే అండ్ రెసిడెన్షియల్ ఉన్నది, ఇంకా జూనియర్ కాలేజ్ కూడా ఉన్నది. ఇంకా ఇన్ని రోజులు చదువుకున్న స్కూల్లోనే హాస్టల్ కాబట్టి కొంచెం ధైర్యం ఉన్నది. మా ఇంటి నుండి వాళ్ళ స్కూల్ దగ్గరికి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది అనుకుంటా, అంతే. జస్ట్ 10 minutes లోనే మా ఆయన లగేజ్ తీసుకెళ్లి అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసిండు. అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇంకా నేను మా ఆయన చెర్రీ బాబుని తీసుకొని హాస్టల్ కి వెళ్ళిపోయినా. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చున్నారు. ముందుగా అడ్మిన్ లోకి వెళ్లి ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడి ఫీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళినాము, అంటే హాస్టల్ రూమ్స్ లోకి అన్నమాట. మా చెర్రీ బాబు ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి పిల్లలో. వాడు కనిపించంగానే వాడి లగేజ్ మొత్తం తీసుకొని పోతుండ్రు వాళ్ళిద్దరు పిల్లలు కూడా, అరవింద్ ఇంకా రోహిత్. మా చెర్రీ బాబు కూడా స్నేహానికి ప్రాణం ఇస్తాడు, అంత ఇష్టం వాడి ఫ్రెండ్స్ అంటే వాడికి. చెర్రీ బాబు వాళ్ళ స్కూల్ మొత్తం తిరగాలి అంటే కనీసం హాఫ్ డే టైం అయినా పడుతుంది. వీళ్ళంతా కొత్త లేనా? మీ క్లాసేనా వీళ్ళంతా? నువ్వే క్లాస్ నా? నువ్వు టెన్తేనా? ఒక అంటే క్లాస్ వైజ్ ఇచ్చిర్రా? ఇవి ఎట్లా ఇచ్చిర్రు? నువ్వు అటు ఉండు నాని, భయపడతావు నువ్వు భయపడతావు. అది ఉండని, అది బెడ్షీట్ అవసరం లేదు, దీనికి అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఎందుకు ఫస్ట్ ఈ బట్టలు చదువు మా నాకు చదవ రాదు. అవి ప్లేట్ ఇట్లా అవుతారు తర్వాత పెడతా.
పెట్టాక దల్ల గిల్ల మమ్మీ గిల్ల 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 పెట్టేసి స్నాక్స్ వెనకాల బిస్కెట్ ప్యాకెట్ ఉన్నాయి అంతే. లాకెత్తు అంతే బట్టలు పెట్టుకంతే. శేషి నువ్వు పెట్టుకోరు కదా, షేర్ చేసుకోరు ఒక పేరు. ఒక్కదాళ్ళు ఇద్దరా? నువ్వు బట్టలు తెచ్చుకున్నావా? బకెట్ ఇట్లా తెలియదా మమ్మీ తర్వాత తీసుకొచ్చి? అయ్యో డాడీ బకెట్ బకెట్ ఉందల్లా షూస్ ఉన్నాయి. స్కూల్ ప్యాంట్ పెట్టినా వాళ్ళు మంచిగా ఉంది. వెబ్ సైడ్ వాళ్ళకి ఇబ్బంది. మొత్తానికి చెర్రీ బాబుని హాస్టల్లో డ్రాప్ చేసి మస్తు ఏడ్చుకుంటూ వచ్చిన నేను. వాడు ఏడుస్తూనే నాకు ధైర్యం చెప్తుండు, ఎందుకు మమ్మీ నువ్వు అంత బాధపడుతున్నావు, రోజు తమ్ముడు వస్తాడు కదా స్కూల్కి, నేను తమ్ముడిని కలుస్తా కదా, నువ్వేం బాధపడకు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయిండు. నాకైతే గుండెలు వగిలే అంత బాధ ఉన్నది. మస్తు ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసిన. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను ఏడవని రోజు లేదు. వాడు లేకుండా నేను ఉండడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, అయినా తప్పదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు వచ్చిండ్రు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు.